అండి ఈరోజు మనము ఆమ్లెట్ వడలు చేసుకుందామండి. ఇవి దీనికోసం ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. దీన్ని ఆమ్లెట్ వేసుకుంటాను. ఈ 4 ఎగ్స్ని లైట్గా ఉప్పు కారం వేసుకొని ఒక హాఫ్ చెంచా కారము, ఒక పావు చెంచా ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా లావుగా ఆమ్లెట్ వేసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత శనగపిండి కలుపుకొని కొంచెం బోండాల్లాగా చేసుకొని కాల్చుకోవాలండి. సాల్ట్, కారం ఇన్ని కలిపేసి ఆమ్లెట్ వేసుకున్నానండి. ఒక 3/4 కప్పు శనగపిండి తీసుకున్నానండి. సో ఇందులో కొంచెం ఒక పావు చెంచా పసుపు, ఇలా మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీ లాగా ఇలా కలుపుకోవాలండి. మనం ఎంతైనా మనము 3/4 కప్ అయినా సరే, ఒక కప్ అయినా సరే మనం వేసుకునే ఆమ్లెట్ బజ్జీలకు తగ్గట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ కోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇలా ఆమ్లెట్ వేసుకొని తీసుకుంటున్నానండి. ఇలా ఆమ్లెట్ని ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం బజ్జీలాగా వేసుకోవడమే. ఇలా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఇట్లా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ముంచేసి బజ్జీలాగా వేసేయడమే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కొంచెం వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి ఎలా పొంగాయో. అంతే, చిన్నగా పెట్టుకొని వీటిని మనం తీసుకుందాం. సో ఫైనల్గా ఇలా వచ్చాయండి. ఇది చల్లారినాక దీంట్లో ఒక ఉల్లిపాయ